నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, గద్దర్ అవార్డ్స్ అయిన మరుసటి రోజే అటు ఏపీలో కూడా సినీ పెద్దలు కలవబోతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా కందుల దుర్గేష్ గారిని, మినిస్టర్ని కలవబోతున్నారు. సో ఏంటి సారాంశం అనేది ఎలా చూడాలి? అదిగాక వీళ్ళు సినీ పెద్దలు కలవబోతున్నారు అనగానే 2019-24 దాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో గతంలో ఎలా కలిశారనే దానిపైన ఇప్పుడు బాగా అందరు చర్చించుకుంటూ వస్తున్నారు. రేపు ఎలా కలవబోతున్నారని కూడా చూస్తూ వస్తున్నారు. మొత్తానికి ఏం జరగబోతుంది, దేని గురించి ఈ చర్చ? నంది అవార్డుల గురించైనా? ఇక్కడ గద్దర్ అవార్డులు జరుగుతున్నాయి, దానికి పోటీగా నంది అవార్డులు చేయాలన్నా వాళ్ళ ఆలోచన అనేది మాత్రం ఇప్పుడు డిస్కషన్లో వస్తుంది. సో ఏంటి దీని గురించి అంటే ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ సినిమా సమస్య మీద ఫోకస్ పెట్టిందండి. గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ టికెట్ల ఇష్యూ నడిచినప్పుడు మరి ఇక్కడి నుంచి కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వెళ్ళారు. సాధారణంగా ఇలాంటి భేటీలు జరిగినప్పుడు అప్పుడు దక్కిన గౌరవ మర్యాదలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు దక్కిన గౌరవ మర్యాదలు ఎలా ఉన్నాయి దానికి కంపారిజన్ అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. ఫస్ట్ ఇది చూస్తారు. అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసుద్ది అప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందని వీళ్ళకి తెలుసు కదా, ఆత్మసాక్షి తెలుసుద్ది కనీసం. ఇప్పుడు ఎలా ఉందనే తెలుస్తుంది. ఇప్పుడు రామ్మని చెప్పారు, కౌరులు పెడుతున్నారు, అందరికీ వ్యక్తులుగా ఫోన్ చేస్తారని ఒక టాకు. అయితే కొంతమంది ఏమంటారంటే వ్యక్తులుగా కాకుండా వ్యవస్థను పిలవండి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని పిలిస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దల్ని కాకుండా అంటే ఒక లేఖ రూపంలో వాళ్ళకి ఒక పంపిస్తే మీరు ఏర్పాటు ఎవరెవరు వస్తారో మీరు చెప్పండి అని చెప్తే ఛాంబర్ నిర్ణయించుకుంటుంది. లేదా నిర్మాతల మండలికి చెప్తే వాళ్ళు పిలుచుకుంటారు. ఎందుకంటే ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి నిర్మాతల నుంచి అలాగే ఛాంబర్ నుంచి కూడా పెద్దలు వెళ్ళటం సమంజసం. ఎందుకంటే కొంచెం చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలే కాకుండా చిన్న నిర్మాతల సమస్యలు కూడా తెలియాలి కాబట్టి. అయితే ఛాంబర్ తరపున ఇంకా ఆహ్వానం రాలేదంటున్నారు, కానీ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. కందుల దుర్గేష్ గారు అందరికీ పంపించి ఉంటారు. నిన్నటి వరకు అయితే ఛాంబర్ తరపున ఆహ్వానం ఛాంబర్కి అందలేదని తెలిసింది మనకి. నాకు తెలిసి ఈరోజు వచ్చి ఉండొచ్చు కూడా. అయితే సాధారణంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో 2019-24 దాకా సరైనటువంటి ఒక ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్ల రేట్లు కావచ్చు, ఆ రేట్ల విషయంలో కూడా కొంత పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రమే వాళ్ళు రేట్లు తగ్గించారు, టికెట్ రేట్లు తగ్గించారని చెప్పి మనం వింటూ వస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? అదే కాకుండా నంది అవార్డుల ప్రస్తావన కూడా రాబోతుందా? ఎందుకంటే తెలంగాణలో జూన్ 14వ తారీఖున వాళ్ళు అవార్డులు ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి నంది అవార్డులకు కూడా ఒక టైం ఫిక్స్ కాబోతుందా అంటే ఏమంటారు? ఇప్పుడు వీళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. ఫాస్ట్గానే దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్గా నియామకం అయిన తర్వాతే ఇది ప్రాసెస్ జరిగిందండి. అక్కడ ఎఫ్డీసీ చైర్మన్ నియామకం జరగల, అందువల్ల డిలే అవుతుంది. అక్కడ నంది అవార్డు ఇవ్వాలంటే ముందు ఎఫ్డీసీ చైర్మన్ నియామకం జరగాలి, అది జరగల. దానికన్నా ముందు అంటే ఎఫ్డీసీ చైర్మన్ నియామకం జరిగిన తర్వాత ఇంకా చర్చిస్తే బాగుంటుంది. సరే, ఒకటి ముందు వాళ్ళు పిలిచారు కాబట్టి రేపు చర్చలో అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఎగ్జిబిటర్ సెక్టార్లో ఎలా ఉంది, నిర్మాతల మండలి తరపున ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఛాంబర్ ఇస్తున్న సమస్యలు ఏంటి, ఆర్టిస్ట్ పరంగా ఉన్న సమస్యలు ఏంటి, లొకేషన్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటి అంశాలు అన్నిటి మీద రేపు చర్చ జరుగుతాయి. వీళ్ళు కూడా సిద్ధంగా వెళ్తారు, తయారు చేసి పాయింట్ టు పాయింట్ తయారు చేసుకుని ఒక మెమొరాండం రూపంలో ఇస్తారు. దాని మీద చర్చించి కూలంకషంగా చర్చించి, ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగ వ్యక్తే కాబట్టి అవసరమైతే అటు మరి బాలకృష్ణ గారు ఇందులో ఉంటారో తెలియదు, కానీ మొత్తానికి ఈ ముగ్గురు ఉన్నా సరిపోతుంది. ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా కూర్చుని ముందు ఈ సమస్యల మీద కసరత్తులు జరిపితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఫ్యూచర్లో మనం ఏం చేయాలి ఇండస్ట్రీ పరంగా, ఒకవేళ ఇండస్ట్రీని ఇక్కడ కూడా తరలిస్తే ఇక్కడ మనం ఏమేమి సమకూర్చాల్సి ఉంటుంది, ఇలాంటి పాయింట్లను చర్చించాలండి. థియేటర్లు మూతపడే ప్రమాదం ఉంది, దానికి ఏం చేయాలి, ఆ క్యూబు యూఎఫ్ఓ సంబంధించిన ఆ సమస్యలు ఏంటి, అలాగే మరి థియేటర్లు తినుబండారాల రేట్లు బాగా పెరిగిపోతున్నాయి అనేది టాక్ ఉంది, దీన్ని నియంత్రించాలంటే ఏం చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఇలాంటివన్నీ జరగాలండి. ఎందుకంటే టికెట్ రేటు 200 ఉంటే తినుబండారాలకు అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. నలుగురు వెళ్తే దానికి అయ్యే ఖర్చు విపరీతంగా అవుతుంది. బయట కూల్ డ్రింక్ రేటుకి అక్కడ కూల్ డ్రింక్ రేటుకి సంబంధం లేదు. మనం బయట పాప్కార్న్ మనం తయారు చేసి కొనుక్కునే పాప్కార్న్కి ఉన్న రేటు అక్కడ ఉన్న రేటుకి సంబంధం లేదు. కనీసం నియంత్రించాలంటే కనీసం ఈ పాప్కార్న్ ఉందనుకో, సపోజ్ మన ఇంట్లోంచి తినుబండారాలు తీసుకెళ్లే ఫెసిలిటీ ఉంటే మనం అక్కడ కొనుక్కోము. మీ రేటు 300 పెట్టుకోండి పాప్కార్న్కి, ఇంట్లోంచి పాప్కార్న్ తీసుకెళ్ళామనుకోండి, హ్యాపీగా చెక్ చేయకుండా పాప్కార్న్ తీసుకెళ్ళిపోతే వాడు కూర్చొని ఎంజాయ్ చేస్తారు కదా. అప్పుడు థియేటర్ సినిమాల పరంగా వినోద పని రూపంలో గవర్నమెంట్ పరంగాను బెనిఫిట్ ఉంటుంది కదా.
దీని మీద కసరత్తులు జరగాలంట. అయితే ఇవే కాకుండా ఏదైతే పైరసీ కూడా ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెనుభూతంలా మారింది. ఏదైతే గతంలో వచ్చినటువంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా జస్ట్ ఒక గంటలోనే బయటికి వచ్చేసినట్టు, అదిగా హెచ్డి ప్రింట్ కూడా మనకు కనిపిస్తూ వస్తుంది. సో వీటి మీద కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పి, అయితే మూవీ రూల్స్, ఐబొమ్మ ఇలాంటి చాలా చాలా వాటిలో కొత్త ప్రింట్ అంటే హెచ్డి ప్రింట్తో వచ్చినటువంటి సినిమాలు కూడా వస్తున్నాయి. వీటన్నిటిపైన కూడా ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు. ఒక కమిటీ అయితే వేయబోతున్నారు అన్న సంగతి కూడా తెలుస్తుంది. నిజంగా పైరసీ మీద కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అసలు పైరసీని అరికట్టడానికి ఒక సపరేట్గా ఒక వింగే ఉందండి. కాకపోతే ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతుందో వాళ్ళ ఐపీ అడ్రస్లు తెలియకపోవటం వల్ల దీన్ని అరికట్టడం చాలా అసాధ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద సినిమాని, క్వాలిటీ ఉన్న సినిమాని దీంట్లో చూడటం అనేది మానాలి ముందు ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే థియేటర్ మూతపడటానికి కారణం ఈ పైరసీ కొంత కారణం. అయితే రేపు ఓటీటీ కూడా ఇదే సమస్య రావచ్చు. ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చే వెబ్ సిరీస్ని కూడా డౌన్లోడ్ చేస్తూ వస్తున్నారు. మరి అది పైరసీ కదా. అక్కడ ఓటీటీ కూడా లాస్ అవుతుంది రేపు. అంటే ఈ ఓటీటీలో ఉన్న వాడి కూడా పైరసీ వచ్చేస్తుంది. రేపు ఓటీటీ కూడా మూతపడే పరిస్థితి వస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే రేపు జరగబోయేటువంటి ఒక కీలక భేటీ ఏదైతే ఉందో, అటు సినీ రంగానికి సంబంధించి, అటు ఏపీలో కూడా ఏదైతే మనకి అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, లేదంటే మనకు రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇలాంటి ఫిలిం సిటీల నిర్మాణానికి సంబంధించి కూడా గవర్నమెంట్ కొంత ప్రోత్సాహాలు కావచ్చు, లేదంటే మనకు భూములు కావచ్చు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు అవార్డుల పరంగా తీసుకున్నామండి. అవార్డు ఇక్కడ గద్దర్ అవార్డులు ఇస్తున్నారు కాబట్టి అక్కడ అవార్డులు ఎలా ఇవ్వాలి? ఇదే సినిమాలకు అక్కడ ఇవ్వాలా? ఇవి అప్లై చేసిన మినహాయించాలా? ఇది కూడా కసరత్తు జరగాలి. అది ఎఫ్డీసీ చైర్మన్ నియామకం అయిన తర్వాత ఆ చైర్మన్ చూసుకోవడం అనేది జరగాలి. లేదా దీనికి ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ పెట్టిన రూల్స్ ప్రకారం అన్ని స్టడీ రిపోర్ట్ అంతా ఇవ్వమని చెప్పాలి. అది అన్నా జరగాలి. మరి రేపు ఏం చర్చిస్తారో, ఏ అంశాలు చర్చిస్తారో, ఎలాంటి అంశాలు చర్చిస్తారో, నేను కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే వ్యవహారం మీద ఒకటి చేస్తారు, థియేటర్ టికెట్ రేటు పెంపు మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద. నేను కొత్త సినిమా, పెద్ద హీరో సినిమా వస్తే థియేటర్లో రేటు పెంచేస్తున్నారు. అది ఎందుకంటే చాలా షోలు పట్టల్లా, పెద్ద హీరో సినిమాలు వచ్చినా షోలు పట్టల్లా, షోలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మరి ఎట్లా మనుగడ, ఎలా సింగిల్ స్క్రీన్ థియేటర్ మనుగడ, ఎలా అదే పరిస్థితి రేపు మల్టీప్లెక్స్లు కూడా రావచ్చు, అదే పరిస్థితి ఓటీటీలు కూడా రావచ్చు. దీన్ని అరికట్టడానికంటే లాంగ్ స్టాండింగ్ అంటే దీర్ఘకాలిక ప్రణాళిక అనేది అవసరం. అయితే ఇదే కాకుండా హరిహర వీరమల్లు కూడా ఈ యొక్క భేటీ గురించే పోస్ట్పోన్ చేశారని కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ భేటీ అయిన తర్వాతే హరిహర వీరమల్లు రిలీజ్ చేయాలని చెప్పి జూలై మొదటి వారానికి పోస్ట్పోన్ అయిందని చెప్పేసి అంటున్నారు. సో ఇది చాలా కీలకమైన భేటీ కాబోతుందా అంటే ఏమంటారు? అంటే హరిహర వీరమల్లు కోసం ఇప్పుడు భేటీ పెడుతున్నట్టుగా కథ వస్తుంది. అది కాదు. హరిహర వీరమల్లు డేటు దాదాపు 18 వరకు జూలై 18 అనేది దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది మనకి. అంటే ఈ భేటీకి దానికి సంబంధం లేదు అసలు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడబోతున్నాయి, బంద్ చేయబోతున్నారు అనే వార్త వచ్చింది. వాళ్ళు డేట్ అనౌన్స్ చేయకముందు కూడా వచ్చింది అది. దాన్ని ఆ రాజకీయ రంగు పొలవడం వల్ల కొంత రాజకీయ కలరింగ్ వచ్చింది దానికి. దీని మీద రకరకాల ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏదేమైనా ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్యలో ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి కాబట్టి రేపు చర్చలు మాత్రం ఫలప్రదం అవుతాయి అనుకుంటున్నాను నేను అనుకోవటం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రేపు ఎలాంటి భేటీ జరగబోతుంది, ఆ భేటీలో నంది అవార్డుల గురించి రాబోతుందా, లేదా పైరసీ గురించా, లేదా ఇంకేంటి అనే దాంతోపాటు ఖచ్చితంగా ఏదైతే రేపటి భేటీకి సంబంధించి సినీ ప్రముఖుల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.